పాలసముద్రంలో కూడా త్రికూట పర్వతం అనేటువంటి ఒక పర్వతం ఉందయ్యా. అది యోజనం వెడల్పు, యోజనం పొడుగుంటుందయ్యా నరేంద్ర. మరి దాంట్లో 3 శృంగాలు ఉంటాయి. ఒకటి కాంచనం, మరొకటి వెండి, మరొకటేమో లోహం. 3 శృంగాలు ఉంటాయి. ఆ బంగారు శృంగానికి ఉన్నటువంటి యొక్క బంగారు వర్ణం అంతా కూడా ఆ రెండింటి కూడా పడి అంత కాంచనమయ భూమిగా ఉంటుందయ్యా మహారాజా త్రికూట పర్వతం. 3 గుణాల కూటమియే ఇగో ఈ దేహమే త్రికూట పర్వతం అన్నమాట. పాల సముద్రంలో ఉందయ్యా ఇది. లేదా లోపల పాల సముద్రం ఉంది, ఉప్పు సముద్రం ఉంది, మరి కళ్ళు సముద్రం ఉంది, వెల్ల సముద్రం ఉంది, మంచినీళ్ళ సముద్రం ఉన్నది. సప్తసముద్రాలు కూడా ఈ శరీరంలో ఇప్పుడే ఉన్నాయి. పురత్రయే క్రీడతి యశ్చ జీవః నరేంద్ర. పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం. త్రివిగుణమయైర్భావైరేవి సర్వమిదం జగత్. 3 గుణాలే త్రికూట పర్వతం. 3 గుణాల చేత ఈ దేహంలో కూడా ఉన్న జీవుణ్ణి బంధించి వేస్తుంది. అనేక చిత్ర విచిత్రాలు ఉంటావయ్యా అరణ్యంలో కూడా. అనేక చిత్ర విచిత్రాలు ఉన్నవయ్యా ఈ దేహంలో కూడా. మరి ఆ త్రికూట పర్వతం దగ్గర ఉన్నటువంటి ఆ ఘోరారణ్యాన్ని వర్ణిస్తున్నాడు పోతన. మత్సుకు ఒక్క సమాసం వినిపిస్తాను. పోతన గారి భాగవతం 7 రోజులు కాదు కదా, 7 సంవత్సరాలు కాదు కదా, 7 జన్మలు చదివినా కానీ ఒడవదది. ఎందుకంటే అనంతమైన కథాసుధారసం. అందుకే పృచక్రవర్తి అన్నాడు, అయ్యా ఈ 2 చెవులు సరిపోవయ్యా అని. అనంత కథాసుధారసాన్ని తాగడానికి 10,000 చెవులు నాకేవయ్యా అని. మనం ఈ 2 చెవులతో ఏం వింటాము, కొనుడితో ఏమంటాం. మరి అడవి ఎలా ఉంది, అరణ్యం వర్ణిస్తున్నాడు అనమాట. అది మరీను మాతులుంగల వంగలుంగ సూదకేదకీ వల్లార కామ్రాతక సరళ పనస బదరీవకుడ వంజిలవట కుటజ కుండ కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చంద్ర బిజుమంద మందార జంబూజంబీర మానవి మధుగతార తక్కోర తమార హింతార సారసార బ్రియాణ బిల్వామలక క్రమక కదంబ కలవీర కదలీక విత్త కాంచన కందరాల శిరీష శిశుభాశోక పలాశనాగ పున్నాగ చెంపక శతపత్ర మరువక మల్లికామ తల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపద అంకురిత పల్లవిత కోరగిత కుసుమిత ఫలిత లలిత విటపి నిభారంగమును. ఒక్క సమాసం ఇది. ఆ గంటం ఎక్కడ అయిందో రాముడికి ఎరక, పోతనకి ఎరక. అంటే ఏమిటి, వీటిల్లో ఫలపుష్పాలు కలిగినటువంటి ఒక చెట్లన్నీ వచ్చాయన్నమాట. ఇన్ని సుగంధ పరిమళాల మీద జమ్మే పుష్పాలున్నాయో, కమ్మని పండ్లున్నాయో, పండ్ల చెట్లు పూల చెట్లు మాత్రమే వచ్చినవి. నరేంద్ర మణిపాలికానేక విమల పురిణ తరంగిణీ సంగర విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక బిగనికర నిశిత సమంచిత సంచూపుడ నిర్జలిత శాఖి శాఖంత పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రస ప్రవాహ బహుళమును కనకమయ సలిల కాసార కాంచన కుమత కలకార కమల పరిమళ విలిత కమలాహార సంతత అంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్తమత కరవిట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహం సకారండవ జలకుక్కుడ చక్రమాక వరాహ కోయిష్టక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల భద్రీభూత భూరభూంతరాళమును. చక్కని నదులు, ఆ నదుల్లో ఉండేటువంటి జలచరాదులు, మరి చిలుకల, కోకిలల కూకు రవాలు, ఉద్యానవనాలతోని చక్కగా ఆహ్లాదంగా మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి ఒక కాసారాలతోని ఆ యొక్క జలచరాలతో ఉన్నటువంటి ఒక మరి ఇంకా దేవతా నివాసయోగ్యమైనటువంటి ఒక పర్వతంలో లేనిది లేదే ఆ సమస్త ధాతువులు ఉన్నాయి, నవరత్నాలున్నవి, యక్షగంధర్వ కిన్నెర కింపురుషులున్నారు. వారికి తోడుగా కూడా క్రూరమైనటువంటి భీకరమైన మృగాలు కూడా ఉన్నవయ్యా. ఇన్ని ఉన్నటువంటి ఒక త్రికూట పర్వతమైనటువంటి ఒక అరణ్యంలో కూడా 10,00,000 కోటి ఏనుగులు నివాసం చేస్తున్నవయ్యా పరీక్ష మహారాజా. 10,00,000 కోట్ల ఏనుగులు ఉంటున్నాయి. ఆ ఏనుగులకు పెద్దవాడే గజేంద్రుడు. మానవులకు పెద్దవాడు మానవేంద్రుడు, దేవతలకు పెద్దవాడు దేవేంద్రుడు, పక్షులకు పెద్దవాడు పక్షేంద్రుడు, గజాలకు పెద్దవాడు గజేంద్రుడు. ఒక్కనాడు గజేంద్రుడు అనుకున్నాడు, ఏమిరా ఈ అరణ్యంలో ఉంటున్నాను కానీ ఇంత పెద్ద అరణ్యాన్ని ఒక్కనాడన్నా చూశానా కనీసం? లేదే.
కనులార ఒక్కసారి చూస్తాను ఈ అరణ్యమంతా అనుకొని బయలుదేరాట. ఈయన ఈ గజేంద్రుడు బయలుదేరాక మిగిలిన వాగుతాయా? ఈ దశలక్ష కోడి కూడా వెంబడి పడాట. విడిశీలధరగా ఇవనా వెంబడి వచ్చి నేనేం మూలేస్తాను, ఎందుకంటే నేను గజేంద్రుడు కదా, స్పెషల్గా వెళ్ళాలి అని 1,00,000 ఏనుగులను తీసుకొని మరొక మార్గం గుండా గజేంద్రుడు బయలుదేరి వెళుతూ 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 ఆ పోతుండగా కరితొండం విప్రహస్తం వట్టే ఉండదు. ఇక్కడ గోళ్ళనే తీసుకుంటూ ఇట్టాను ఎవరు వెళ్ళి కరితొండం కూడా అంతే. వెనకతొండం ఏం చేస్తుంది మీరు? అది కేటి ఒకటి ఎరు ప్రియకున్ మాటికి మాటికి నాగమద జలగంధం బేటికని తన్ను వందెడి మోటికి నందించు నిండు ఓటు తనంబునా. చిన్న ఈ పెద్దవాడితో పెద్ద ఈ చిన్నవాడితోని ఆటలాడుకుంటూ ఆహారం దానికి దొరకకపోతే ఇది సంపాదించి పెడుతుందంటే ఇక తిను అని దాని కొడుకు. చిన్న చిన్న ఎనుగున్నలు ఉంటాయి కదా, చిన్న ఈ పెద్ద ఈ ముసలివి అన్నీ కదా. అలా బయలుదేరిపోతుంటే బండలకు తగిలితే బండలే వక్కలైపోతున్నాయట. ఏనుగు గున్నెలు తగిలితే, ఏనుగు గున్నెలు అంటే చిన్నవే, ఇంకా పెద్ద ఏనుగులు కాదు. ఇక మరి చిన్న చిన్న చెట్లను విరుస్తున్నాయి, చిన్న చిన్న ప్రాణులు ఉంటే చంపుతున్నాయి, ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటే తింటున్నాయి. ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా అయిపోయి అవే ఉన్నాయి అన్నమాట. వేరే మార్గం గుండా గజేంద్రుడు బయలుదేరిపోతున్నాడు 1,00,000 ఏనుగులను తీసుకొని. ఇలా గజేంద్రుండు నానా గగన విహరణమహిమతో మద గజేంద్రంబు మార్గంబు తప్పి అరణ్యాన్నంతా చూడాలి, విహరించాలి అనే సంకల్పం ఎప్పుడైతే కలిగిందో తలపు కలిగించు దేశాన పెను చీకటి. ఏదో చేయాలని అనుకున్నావు కదా, అది నెరవేరకపోతే నీ బతుకు చిమ్మని చీకటి. కోరిక కలిగింది అంటే గొప్ప మునిగిందే. అలా గజేంద్రుడికి కోరిక కలిగింది కదా. మద గజేంద్రం మార్గంబు తప్పి తోవ తప్పింది, కాటుపడింది. అయ్యో అయ్యో ఎట్లా ఎట్లా మన నగరిని ఎట్లా పోవాలి అని ఇలా తిరుగుతూ ఉంటుంటే పిపాసాపరాయత్త చిత్తమ్మున మత్తకరేణువులు మొత్తమ్మునుందారును చనీ చనీ చనీ. బాగా తిరిగింది కదా అరణ్యంలో కూడా తిరుగుతుంటే 4 గంటలకు పోయి దాహం లేదా? దాహం వేస్తుంది, నోరంతా ఎడకపోతుంది. అయ్యో ఎక్కడన్నా మంచులు కనబడుతున్నాయా, మంచుల్లోకి పడుతున్నాయా అని చూస్తున్నాడు గజేంద్రుడు. అలా వెళ్ళి 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 అటగాంచన్ కరణీ విగుండు నవ పుల్లంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ గమట మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనో వల్లి గుడి తీరమున్ చెడులొద్దూతమరాళ చక్రపక సంచారంబు కాసారమున్ గంచే. పద్మాలు విచ్చుకొని ఉన్నాయి, పద్మపత్రాలు ఉన్నాయి, అనేక జలచరాలు ఉన్నాయి. స్వచ్ఛమైన తీయటి చల్లటి నీళ్లు ఉన్నటువంటి ఒక చెరువును చూశాడు గజేంద్రుడు. ఆహా, అల్లంత దూరం నుంచి నదులుపెట్టినాడు. అక్కడ ఉంది కదా చెరువు, బాగుంది. ఆ నీళ్ల నుంచి వచ్చే చల్లని గాలి చర్మానికి తగిలి ఆనందాన్ని కలిగించిందట. ఆ కమలాల వాసన సుగంధ పరిమితమైనటువంటి ఒక సువాసన తన ఘ్రాణేంద్రియానికి ఆనందం కలిగించిందట. చల్లని తీయని నీరు కడుపు నిండా గ్రోలి స్నానం చేస్తాని మడుగులో అనుకోని త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకు విందు చేయ. 3 లోకాలను పరవశింపజేసే అందమైనటువంటి ఒక కాసారం దాని కనులకు ఆనందాన్ని కలిగించిందట. ఎంత అందంగా ఉంది ఈ చెరువు, ఎంత అందంగా ఉన్నాయి ఈ పద్మాలు, ఈ పద్మపత్రాలు. అరిగి పంచేంద్రియ వ్యవహారంబులం మరచి మత్తేపయూధంబు మడుగుదొచ్చే నరేంద్ర. మత్తేపయూధంబు మడుగుదొచ్చే. పంచేంద్రియాల వ్యవహారాన్ని మరచి ఆ మడుగులకు తెచ్చిందట. ఇవి మర్చిపోతామనే మొదలై అడిగినాడు పరీక్షిత్తు 5. ఏమి సేవించినా, ఏమి జపించినా, ఏమి ధ్యానించినా, ఏమి వినరించినా, ఏమి వినినా అయ్యా అయ్యప్పు నాకు. పంచబిర్మర్మ సంధవు ఈ పంచేంద్రియాల్లో కూడా మన బతుకు సంధానం అయిపోయి ఉంటున్నది. కనుక పంచేంద్రియ వ్యవహారాన్ని మర్చిపోయినాడంటే ఈ నీటిలో పడి పోయినాక ఏమైనా ప్రమాదం గిట్ట జరుగుతుందా అని మొదలు జ్ఞాపకం లేదు, పాపం ఉండదు కూడా.
నీళ్ళలో తెచ్చాడు. కమ్మడి నీళ్ళు తాగొచ్చు, తీయటి నీళ్ళు తాగొచ్చు, చల్లని నీళ్ళు తాగొచ్చు, స్నానం చేయొచ్చు బాగా. ఏనుగా నువ్వు డ్రమ్ములతో పెడితే నీళ్ళు తాగదు. చెరువు కావాలి దానికి. తొండంతో ఎక్కి పైకి విసిరి ఆ మీద నుంచి పడే నీళ్ళతో స్నానం చేసుకుంటూ కడుపు నిండా నీళ్ళు తాగుతుంది ఆయన. రాజా అలా తొండాలతో నీళ్లు తీసుకుంటూ స్నానం చేసుకుంటూ కడుపు నిండా నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఈయన గజేంద్రుడు రంగానే మిగిలిన లక్షేంద్రులు కూడా వచ్చినాయి లోపలికి. చివరకు కింది బురదంతా మీదికి వస్తుంది. దామర పద్మాలన్నీ కూడా వక్కలైపోతున్నాయి. చిన్న చిన్న చేపల కప్పులు చచ్చిపోతున్నాయి పాపం. సరోవర లక్ష్మి అందంగా ఉన్నటువంటి ఒక ఆ సరోవర లక్ష్మి అందవిహీనమైపోయింది ఆ పరీక్ష మహారాజా. ఇలా వీటి పనులు ఈ ఎనగలన్నీ చేస్తుంటే గజేంద్రుడితోదంట, సరసిలో నుండి పొడగని సంభ్రమించి, సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదిరి కుప్పించి లంఘించి హుంకరించి, భాను కవళించి బట్టు స్వర్భాను బగిలి, ఒక్క మకరేంద్రుడి పరాజు నొడిసి బట్టే. రావుకేతుడు వచ్చి గ్రహణం నాడు సూర్యచంద్రుడు ఎలా మింగుతారో అలా నీళ్లలో ఉన్నటువంటి జలకరమైన ముసలి వచ్చి మన గజేంద్రుని పట్టుకుంది. దీనికి లెక్క మన గజేంద్రం కదా, ఒక్క జాడుపు జాడించిందడా ఒక కాళ్ళను పట్టుకుంటే. రాజా అలా నీళ్ళల్లోకి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి ముందరి 2 కాళ్ళు ఈసారి గట్టిగా పట్టుకుంది ఆ గజేంద్రుడివి. పూర్వ పదయుగడంబు ముందరి 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంది. రాజా మకరేమో నీళ్లలోకి ఎక్కుతుంది, కరేమో బయటికి లాగుతోంది. అది అటిగ్గా ఇది ఇటిగ్గా, అది అటిగ్గా. ఆహా పోరు ఘోరమైపోయిందయ్యా పరీక్ష మహారాజా. కరి దిగుచు మకరి సరసికి, కరి దిగుచు మకరి సరసికి, కరిదరికి మకరి దిగుచు కరకర బెరయన్, కరికి మకరి మకరికి కరి బడమన ఇట్ట అదల కుదల భటుడు అదరి బడా. కరి దిగుతు మకరి సరసికి. ఏనగల్లా ఆగుతుందా సరస్సులోకి? లేదు లేదు నేను సరస్సులోకి ఇక్కడ సరస్సులో నువ్వే బయటికి రావాలా? ఏనుగెక్కుతుంది నీళ్ళలోంచి దాన్ని బయటికి ఎక్కితే, లేదు లేదు బయట నీ నీళ్ళలోకి ఎక్కుతా అని అది అటిగ్గా ఇది ఇటిగ్గా. ఆహా పూర్వ ఘోరమైపోయింది రాజా. ఇట్లు కరిమకరంబులు 2 వండుండ సముద్దండ దండంబులై తలబడి, నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియుందాకి విరివివేక పెనంగ జరంగన నీరాటంబైన పోరాటంబనం పట్టుచు వెలిగిలోని కిందిగుచుచు కొలంకి కలంకం బంద గడుబడి ఇట్టట్టుబడి తడబడ బుడబుడారకారులై భూలు భూళ్ళని తప్పులతో నురుగులు కట్టు చెప్పులం మనకేగయా. బుడబుడ బుడబుడ చప్పుడు కనుక నీళ్లు నురుగులు కట్టుకొచ్చు ఆకాశం ఎగురుతున్నాయట నీళ్లు. అలా యుద్ధం చేస్తుంటే ఆ మకరి కరి 2 కూడా పరీక్ష మహారాజా అలా కరిమకరాలు 2 యుద్ధం చేస్తూ ఉంటే ఆ మకరేంద్రుడు గజేంద్రుని ఎలా దొరకబట్టాడో తెలిసినా సావధానంగా వినవయ్యా. పాదద్వందము నేలమాపి పవనం బంధించి, పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి, నిష్కేర బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగేంద్రు మర్యాదన్నక్రము విక్రమించే, కరిపాదక్రంత నిర్వక్రమై నరేంద్ర. పాదద్వందము నేలమోపి పవనం బంధించి, ఊర్ధబాహుడై 2 పాదాలతో నిలబడి ప్రాణాయామం చేసుకుంటూ పవనాలను జయించి ప్రాణాలను జయించి ఘోరమైన తపస్సు చేసేలా నిష్కేర బ్రహ్మచర్యంతో అని ఏమాత్రం బాధలైనటువంటి ఒక బ్రహ్మచర్యంతో పంచేంద్రియాలను జయించి పరబ్రహ్మానికి వెళ్ళాలి అనేటువంటి ఒక యోగి ఎలా ఉంటాడో అంత పవిత్రమైన చిత్తశుద్ధితోని గట్టిగా దొరకబడిన కొడుకు. కానీ తాతని విడువా గజేంద్ర అంటుంది మకరి. విధంబునా అలయక సొలయక అలయక సొలయక వేసట నొలయక, కరిమకరితోడా కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు పోరు సలిపే 1000 సంవత్సరముల్. అలుపు లేదు, సొలుపు లేదు, వేళ్ల లేదు, రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. అలా
ఒక్క 1000 సంవత్సరాలు గడిచిపోయింది ఆ పరీక్ష నరేంద్ర. 1000 సంవత్సరాల తర్వాత ఋతుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేళ్ళు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముంజింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యధమయ్యిట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఋతుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేళ్ళు పోరాడి సంశిథిలంబై బాహుబలంతో ఆత్మశక్తితో తన దేహబలంతో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు గజేంద్రుడు. ఆ బలవంత శిథిలమైపోయిందట. శిథిలమైపోయి మిథ్యా మనోరథం ఇంకేటికి ఈ ఆడియాశలు పనిలేదుగా. చిచి దీని గెల్వా సరిపోరంజాలరాదంచు సవ్యథమయ్యి యథావర్గమైనటువంటి ఒక హృదయంతో అంటున్నాడు గజేంద్రుడు. అనేది ఎలా అంటున్నాడు మరి? పూర్వ పుణ్య బల దివ్య జ్ఞాన సంపత్తితో ఇట్లనే పూర్వ పుణ్యం ఏదైతే ఉందో అవి ఆ దివ్య జ్ఞానంతోనే అంటున్నాట ఆ గజేంద్రుడు. విచారంలో పడ్డాడు యుద్ధం చేసుకుంటే మకరితోని. రాజా రామచంద్ర భగవానికి జై. పరీక్ష మహారాజా అలా పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో గజేంద్రుడు మరి ఏమంటున్నాడయ్యా యుద్ధం చేస్తూ? ఏ రూపంబునది నిగెల్తూ ఇట మీద ఎవెల్పు జింతింతు ఎవరింజీరుదు ఎవరడ్డమికని వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవరు అఖిల వ్యాపార పరాయణం లేదే దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ పంబునదేని గెల్తూ ఇట మీరే వేల్పు జించింతు ఎవ్వారింజిరుదు మృక్యద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఎవరిని గెలవాలి? ఎవరు కాపాడతారు నన్ను? ఎలా గెలవాలి దీన్ని? ఈ దిక్కుమాలిన మొరా దిక్కుమాలినందుకు రక్షణలు ఉన్నాయి కదా వెంబడి. మన వాళ్ళంతా ఉన్నారు కదా కావాల్సిన వాళ్ళంతా. ఎన్నాళ్ళుంటే ఇప్పుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే 1000 సంవత్సరాలు ఉంటాయి అని వెంబడి. బంధువులు మిత్రులు కావాల్సిన వాళ్ళు భార్య పుత్రాలు వీళ్ళంతా ఎలా ఉంటారు? కథలగీతలు ఏమి విన్నారు? బడుగు ముసలేతు రోజున బంగిరోయ నేను ఆపత్రంలో నీళ్ళలో ఉన్నా నీ దగ్గరికి పడరావా? అధికారం ఐశ్వర్యం పలుకుబడేదైనా ఉంటేనే నీ చుట్టూ తిరుగుతారు, లేకుంటే ఉండరు. 2-3 రోజులనే ఆడనీళ్ళని వెళ్ళిపోయినాయి. దిక్కుమాలిన మొరైంది. రాంగ దిక్కుమాలుడే, పోంగ దిక్కుమాలుడే, మధ్యలో కూడా దిక్కుమాలుడే. కష్టం వచ్చినప్పుడు ఎవరుంటారు నీ దగ్గర? అదే జరుగుతుంది ఇక్కడ గజేంద్రుడికి. జీవుడి కథను చక్కటి గజేంద్ర మోక్షణ కథగా మలిచినాడు వ్యాసభగవానుడు. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధి. పరీక్ష మహారాజా ఎలా గెలవాలి దీన్ని అనే విచారం చేశాడు. అయినా పుణ్యాత్ముడు కదా, పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తు ఉంది గజేంద్రుడి దగ్గర. అది లేకుంటే మనం ఏం చేయలేము ఇప్పుడు. అయినా ఎక్కడ హాయిగా అనంత సుఖాలు పడే నేను ఈ దిక్కుమాలిన నీళ్ళల్లోకి చెరువుకి ఎందుకు వచ్చా అనుకుంటాను బాధగా. అప్పుడు అయినా గటజల చేతుబంధాలు చేస్తుంటాడు జీవుడు. నానానేక పయుధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపా
దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఈ నిరాశన్ ఇటేల వచ్చిటి భయం పెట్టో కదే ఈశ్వరా భయం పెట్టో కదే ఈశ్వరా ఏ రూపంబున దీని గెలుతూ దశలక్ష కోటి ఏనుగులు నాకు సేవ చేస్తుండగా చందన చెట్టల్లో హాయిగా సేవలం పొందుకుంటే హాయిగా ఆనందంగా ఉండకుండా ఈ దిక్కుమాలి నీళ్ళలోకి చెరువులోకి ఎందుకు వచ్చాను? నేను వచ్చాననుకో నీళ్ళలోకి ఎందుకు వచ్చి విహారం చేస్తున్నాను దైవమా ఎలా అని బాధపడుతున్నాను. యుద్ధం చేసుకుంటే ఇది ఎలా ఏ రూపం కూడా దీనికి వెళ్తూ అనుకున్నాడు కదా, ఆ రూపం కూడా తెలుసుకున్నాడు అప్పుడే. ఎందుకు పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞానం ఉంది కనుక. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెడా ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని అందుడిందు. విషయం మంచిగా చేసుకున్నాడు గజేంద్రుడు. చిల్లర రాళ్ళకు మొక్కితే ఏముందిరా నాయన చెడిపోతావని మంచి హెడ్ మాస్టర్నే పట్టుకున్నాడు గట్టిగా. సృష్టి స్థితిలయాలు చేసి అక్షర పరబ్రహ్మాన్ని ఆశ్రయించానన్నాడు. ఇంకా తన దైవం ఎట్లాంటిదో మనకు చెప్పుకున్నాడు గజేంద్రుడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో పలికి కొను చూభయముదానై సకలార్థ సాక్షియగునై అకలంకుని ఆత్మమూలు అర్థిదలంతు ఇంకా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకం బగు పెంజి కటి కవ్వలా ఎవ్వడు నేకాకృతి వెలుంగు అతని నే సేవింతు సుమ్మా ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడిప్పుడు దిక్కు నాకు వాడిప్పుడు దిక్కు నాకు మహారాజా అలా తన దైవాన్ని ఆరాధన ప్రారంభం చేస్తున్నాడు. తస్మై నమః. అటువంటి దైవమా నమస్కారం, నమో నమః. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపాయ రూపాయ నమః నమః ఆశ్చర్యకర్మణే తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే నమో నమః. మహేశం ఆద్యం అవ్యక్తం అధ్యాత్మయోగగమ్యం పూర్ణం ఉన్నతాత్మం బ్రహ్మమైన వానిన్ పరున్ అతీంద్రియున్ ఈశున్ స్థూలున్ సూక్ష్మున్ నే భజింతు సుమ్మా. భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క నామరూపాలు, భగవంతుని యొక్క దయ, భగవంతుని ఎట్లాంటి వాళ్ళు ఆశ్రయిస్తారో కూడా చెప్పుకుంటూ భగవతత్వాన్ని నిర్దేశించుకుంటూ
స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాది మూర్తియునుగాక కర్మగుణభేద సతసత్ప్రకాశిగాక వెనుక అన్యుతానగు విభుదలంతూ నిరియ సత్యమనడి నీడతో వెలుంగుచూ నుండు నెక్కటికి మహోత్తమునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరించు నన్ను మనసు కొరకు తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే నమో నమః. హరేంద్ర ఇలా స్తోత్రం చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో లోపం అయితే మరి మకరేంద్రుడు లోపలికి ఇకపై ప్రాణాలు తీస్తాడు. స్తోత్రంలో లోపం అయితే భగవంతుడు రాడు. ఎంత టెన్షన్ చూడండి. ఒకప్పుడు రావాలి టెన్షన్, సినిమాకు టికెట్ దొరకకపోయినా టెన్షనే, బస్సులో టికెట్ దొరకకపోయినా టెన్షనే, ట్రైన్కు రిజర్వేషన్ దొరకకపోయినా ఇక్కడ అయిపోయింది బా. ఆటంలో గిట్టేవాడనే చాలా కూడా కొడుకు టిఫిన్ తిన్నాడు. గంగనవాడి నాకేం వెళ్ళిపోయి టికెట్ దొరకలేదు. ఏం మూల్యం మునిగిపోయిందన్న ఆయనకు అంత టెన్షన్. ఓ గజేంద్రుడు పడారా టెన్షన్. అక్కడ వాడికి ఎంత ఎటువంటి అంటే ఇటు స్తోత్రంలో లోపమైనా కానీ భగవంతుడు కనబరించాడు. ఎందుకంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. సతతం ఉండాలి, ప్రీతిపూర్వకంగా భజించాలి. ఈ స్తోత్రం లోపల ఏమాత్రం ఎవరు పాడగలిగినా భగవంతుడు ప్రసన్నుడు కాడు. అక్కడికి ఏమైనా చేశాడంటే వాళ్ళు నటుకుని లోపలికి ప్రాణాలు తీస్తాడు. అలా పరిస్థితి ఉన్న గజేంద్రుడు పాపం ఇంకా మరి ఇంతకున్నాడా లేడా? కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలన్ కలడు కలండనడివాడు కలడో లేడో కలడో లేడో కలడో లేడో. సంశయం వచ్చింది కదా. సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరవు నసుఖం సంశయాత్మన. పురోపుణ్య ఫలం ఉంది కదా గజేంద్రుడికి. చిచి లేడా ఉన్నాడా లేడా సంశయం ఎందుకో వచ్చింది నాకు. నా మధ్య మండ అనుకున్నాడు గజేంద్రుడు. అప్పుడే కలుగడే లేకుండా ఎలా పోతాడు? తప్పకుండా ఉన్నాడు. కలుగడే నా బాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు. ఆయనకు కలిమిలేములతో పని లేదు. దరిద్రుడికి దర్శనమిస్తాడు, ఐశ్వర్యవంతుడికి ఇవ్వడు కూడా. ఆయనకు అదంతే లేదు. పక్షపాసునుడు కదా. నా గడ్డపడరాడే నలిన సాధువుల చేయబడిన సాధుల గడ్డపడడివాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపందూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుతు తన్ను మొరగువాడు. అందరి మొరలు వింటాడు ఆయన, కానీ తాను మాత్రం మొరుగుతుంటాడు. చాటుకు ఎక్కడో ఉంటాడు. అందరి వింటాడు ఏడుపులన్నీ. అఖిల రూపులు తన రూపమైన వాడు. దైవతత్వం అన్నమాట అది. అఖిల రూపులు తన రూపమైన వాడు. ఆది మధ్యంతములు లేకాడరు వాడు. భక్త జనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తలపడే వేగరాడే. వినడే తలపడే చూడడే వేగరాడే. మహారాజా ఇలా గజేంద్రుడు స్తోత్రం చేస్తూ పాపం ఆ బాధ శరీరానికి మించిన బాధ అవుతుంది. ఎందుకంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేసే బడలికైపోయాయి. సంశిథిలంపై తనలా వైరిబలమును చింతించే ఇది అంత స్తోత్రం చేస్తున్నాడు. ఇక నా వల్ల కాదయ్యా అని గజేంద్రుడు తన మనమున ఈశ్వర సన్నిధానం కల్పించుకొని ఒక్కింతయు లేదు
పురుషోత్తమా శ్రీహరి లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్లపెను మూర్ఛ వచ్చెతను ఉండసన్ శ్రీమంబయ్యడిన్ నీవే తప్పైతఃపరం బెరుగా మన్నిం పందగుందీనునిన్ రావే రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక లావొక్కింతయు లేదు. పరమాత్మ ఏ పురాణ పురుష దీనజనావన ఆర్తత్రాణపరాయణ వెనుగట్ట జీవుల మాటలు. శ్రీహరి సకల జీవుల యొక్క భాష నీకు తెలిసినట్ట కదా ప్రభు, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా? వెనుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఎనుదట పిలిచిన సర్వముగనుదట మరి సందేహమయ్య కరుణావార్తి. జీవుల భాషలన్నీ వచ్చినట్టు కదా, శరణార్థులకు ఓ అంటే ఓ అంటావట కదా, మరి ఎందుకు నా విషయంలో ఇంత సందేహం అవుతుంది? నాకు ఎందుకు కష్టపెడుతున్నావు స్వామి? ఎంత పాపం చూస్తున్నాడు నేను గత జన్మలో అని చివరిసారిగా గజేంద్రుడు అక్కడ పద్మం ఉంటే తీసి మనస్సమర్పితంగా పరమాత్మ యొక్క పాదపద్మాల మీద ఉంచినట్టుగా అనుభూతి ఉంది. ఓ కమలప్త ఓ వరదా ఓ ప్రతిపక్ష విపక్ష దూరా పుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే శరణార్థిని నన్ను గావవే ఓ కమలప్త ఓ వరదా కుయ్యో కవియోగి వంద్యా శరణార్థిని నన్ను గావవే. మహారాజా పరీక్ష నరేంద్ర ఇలా గజేంద్రుడు మొరపెడుతూ ఉంటే 3 లోకాల్లోకి గజేంద్రుని యొక్క ఏడుపు పోయిందయ్యా. కుయ్యి అంటే ఏడుపు, దుఃఖం. బ్రహ్మ విన్నాడు, ఎవర్రా గజేంద్రుడా ఇలా ఆటలికితే పునఃప్రయాతి, నేనేం చేస్తా వాడు కుయ్యని కయ్యని నాకేం పని? రాసి పంపించాను కదా, వాడి కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది, నేనేం చేస్తా? నువ్వేం చేయవు కనుక నీకు ఇక్కడ గుడి లేదు, ఎక్కడ నీకు పూజ లేదు, అభిషేకాలు లేవు, పూలతోని పూలు పెట్టుడు లేదు, పూలదండలు లేవు ఆ బ్రహ్మయ్యకు పాప. సరే కైలాసంలో వినవచ్చింది, శంకర భగవానుడు విన్నాడు, ఎవర్రా గజేంద్రుడా కానీలే పుణ్యాత్రికిట అయితే నా కైలాసానికి వచ్చామని తలకాయ నా మెళ్ళ వేసుకుంటా లయకర్త ఈయన పోటుపోలే కాదది. కానీ విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతన కడ్డపడదలంచ నరేంద్ర. భక్త పాలనకళా సంరంభకుడు ఉన్నాడు కదా విష్ణుదేవుడు, అడ్డపడదలించిన అడ్డ సౌరంభే తయారైనాడయ్యా అనగానే పరీక్షిత్ అంటాడు, అయ్యా ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన పరిస్థితి కాస్త నాకు వివరించాలి అన్నాడు పరీక్షిత్. ఎక్కడ ఉండేటయా ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో మూల సౌదంబు ఆగింది కంఠం పోతన గారి. ఆయన స్పాట్ ఆయనకే ఇంకోటి పోతనకి ఎట్ట తెలుస్తుంది? అంత మహాప్రజ్ఞుడైనా కానీ అద్వితీయుడు భగవంతుడు, అసదృశ్యుడు. నా స్పాట్ నీకేం తెలిసినవి పోతాయా? ఆగో నేను రాస్తా. ఎక్కడ
ఆ మూల సౌలంబు ఆ సౌలం ఎక్కడ ఉందో అర్ర చెప్తున్నాడు ఇక దాపల మందార వనంతరమృత సర ప్రాంతెందు కంతోపలుత్పల పర్యంకరమా వినోదీ ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యారించి సంరంభి అయ్యే అరవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌలంబు లక్ష్మీకాంతగడ్డ భాగ్యనగర్ లో బాబా గుడి దగ్గర సప్తాహం అవుతున్నదయ్యా అన్న బాబా గుడి దగ్గర రాగానే ఉండదు అక్కడ ఇంకా 3 దాకా సగం దాకా నడిచి రావాలి ఆ మూలకున్నదని ఎక్కడం సంతుడు కొందరు తిరిగిపోతే మూలకున్నది సముద్రం మేడ మరి ఆ సముద్రం ఎక్కడ ఉన్నాయా దగ్గరనే దాపల మందార వనాంతరామృత దాపల అంటే ఎన్నకు మందార తోట ఉన్నది పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్ ఆ గార్డెన్ పక్కకి ఏమున్నది గార్డెన్ ఎక్కడ ఉన్నది పెద్ద చెరువు ఉన్నది ఆ చెరువు పక్క గార్డెన్ ఉన్నది అమృత సరప్పంతెందు కంతోపలోత్పల పర్యంకరమా వినోది చక్కటి వెన్నెల కాస్తుంది ఆ చెరువు మీద గాలి చల్లగా వస్తుంది మరి ఆ ఉద్యానవనం ఆ చెరువు పక్కకు హంసతురి కాంతర్పం మీద లక్ష్మీదేవితో సరసాలాడుతున్నాడు స్వామి నా స్పాట ఒక ఘట్టం ఉందయా పద్యపూర్తికి రామభద్ర చేయ గంటమ్ము వట్టించిన యోగి బాపనయ్యా పోతన్న మహారాజా మరి అలా సంరంభినాట పాహీ పాహీ అన కుయ్యాలించి సంరంభి అయి ఆ ఏడుపు విన్నాడు పరమాత్మ తయారైనాడు ఈ సంరంభినాక ఆలస్యం ఎక్కడ ఉంది అక్కడ చిరికింజెప్పడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అబ్రగపతిం వన్నింపడు ఆకర్ణికంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోదిత శ్రీ కుజో పరిచయరంచలమైన వీడడు ఎందుకో గజ ప్రాణావనోత్సాయి నరేంద్ర గజ ప్రాణావనోత్సాయి చిరికింజెప్పడు అమ్మవారి చెప్పడం లేదు ఇంట్లో హోమ్ మినిస్టర్ చెప్పకుండా ఫారెన్ మినిస్టర్ ఎప్పుడు కూడా పోడు విష్ణుదేవుడే కానీ నికృష్టులే కానీ మానవులే కానీ దానవులే కానీ ఎవరైనా అక్కడికి పోతున్న ఎవరైనా నెంబర్ చేస్తే ఫోన్ నెంబర్ అని రాసుకోలేకపోతే గంట ఆయన చేయమని అర్ధగంట ఆయన చేయమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు లేకపోతే ఆయుధాలను తీసుకుపోవడం లేదు శంఖం చక్రం కదా అబద్ధం మరి వాహనం నేను ఎట్లా పోతాడయ్యా గణత్వంతుని కూడా రమ్మనడం లేదు అభ్రగపతి మన్నింపడు మరి పోని ఆకర్ణికంతర దమ్మిల్లము దక్కనొత్తాడు ఇవి ఎందుకన్నా చంద్రమందరగా పడినట్ట కనీసం వాటింటికి ఇట్లా అనుకోవచ్చు కదా వివాద ప్రోద్ధత శ్రీ కుచో పరిచయలంచలమైన వీరడు ఈయన మీది పంచకం ఆమె కొంగు ముడివేసి ఉన్నది ఎందుకంటే వాళ్ళ దాంపత్యం అంత సుహృదమైనటువంటి అనమాట శరీరాలు వేరే కానీ ప్రాణాలు ఒక్కటిగానే ఉంటారు లక్ష్మీనారాయణ ఆ ముడిని కూడా ఎప్పటి వెళ్ళలేదట ఎందుకు మరి గజ ప్రాణావనోత్సాహి అయి నరేంద్ర సిరికింజెప్పడు ఇట్లు భక్తబాణ ఇట్లు భక్తజన బాణపరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సంసుండగు నారాయణుండు కరికులేంద్ర విద్యాపిత నానావిధ దీనాలాపంబులాకరణించి లక్ష్మీకాంత వినోదంబుల తనివిశాలించి గగనములకు ఉద్గమించి వేయించేయునప్పుడు ఆ దినంతో బయలుదేరి వస్తున్నారు కదా మరి అలా వస్తూ ఉంటే తన వెంటన్ సిరి ముడే ఉండే రమ్మని నోరుతాను లేదు కానీ సౌకర్యం దిగుతాడా దిగితే వచ్చాడే కదా తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రతము అమ్మగారు పోతాను మనమే చేస్తాం ఇక్కడ కానీ దాసదాసీలంతా అమ్మగారి దగ్గర సేవలు చేసేవాళ్ళంతా తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతము దాని వెనుక పక్షింద్రుడు వాని పొంతదను కౌమోదకీ శంఖ చక్రనికాయంబును నారదుండు రజనీకాంతుండు నా వచ్చిరి ఒయ్యల వైకుంఠపురమునంగలుగు వారు ఆ బాల గోపాలమున్నరేంద్ర తన వెంటం సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతమున్న బాల గోపాలము వైకుంఠమే కాళీ
అయ్యగారి వెనక అమ్మగారు, అమ్మగారు వెనక దాసదాసులు, దాసదాసు వెనక గరత్మంతుడు, గరత్మంతుడు వెనక నారదుడు, నారదుడు వెనక సైన్యాధిపతి, వాళ్ళు వీళ్ళు వెనక మొత్తం వైకుంఠమే కాడయింది. అలా బయలుదేరి వస్తున్నాడు ఆకాశగమనం గుండా భగవంతుడు. కానీ అమ్మవారికి టెన్షన్, ఓ వెనకంచి మా వస్తున్నాయి కానీ చెమటలు పోస్తున్నాయట. ఎందుకో టెన్షన్, అది పోతున్నాడు అబ్బా నాకు చెప్పకుండా ఎప్పుడు ఓడే, బహుశా ఏదో అయితే గెస్ వేస్తున్నదమ్మా తెలుసు కదా. తన వెంచేయు పతంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులన్, దేవతా ధనుజానీకము దేవతా నగరి బైదండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్, తన వెంచేయు పదంబు పేర్కొనడు. బహుశా ఈ 4 గంటలు లేదో అయి ఉంటుంది బహుశా. గెస్ వేసింది కదా, మరి నిమ్మడంగా ఉండవచ్చు కదా. అయినా అడిగితే మంచిదిగా. కొత్త విషయం తెలుసుకోవాలన్నా తెలుసుకున్న దాన్ని ఇంకోళ్ళకి చెప్పకుండా కడుపు ఉబ్బుతుంది స్త్రీలకు. లక్ష్మీదేవికైనా మనకైనా మొత్తం ఆడవాళ్ళందరికీ ధర్మరాజు ఇచ్చిన శాపం అది. ధర్మమూర్తి కుంతీదేవికి ఇచ్చిన శాపమే ఈ స్త్రీలందరికీ అన్నమాట. మరి కొత్త తెలుసుకోవాలన్నా ఆతృతలో పడింది లక్ష్మీదేవి. ఎక్కడికి పోతున్నావయ్యా, ఎందుకు పోతున్నావు కింద వేగంగా నాకు చెప్పేది పెట్టకుండా అని అడగాలంటే వెనకని చెప్పడానికి వినరాదు. మహావేగంగా వెళ్ళిపోతే పక్కకు పోవాలి, పక్కకు పెడితే వినేస్తుంది. వెనకంచి మొత్తుకుంటే 2 రోజులు అవుతుంది. మరి పక్కకు పోవాలంటే కొద్దిగా స్పీడ్ చేయాలి నడక. అడిగేదనని కడువడిజను ఏమనగానే అడుగుతా అని స్పీడ్గా 4-5 అడుగులు మారేస్తుందట. మరి కొంపదీసి అడిగిన తను మగుడ నుడుగరని నడయుడుగు అడిగితే పిల్లి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు, చిచ్చి ఇక్కడనే ఉండు వారికి అంటాడు. ఆయన ఇక్కడనే ఉడుగు అంటే ఇంత ముడిగిస్తాడు, ఇక్కడనే కరబెడతాడు. నాతో కూడా పాటగా అడిగేదనని కడువడిగాను, అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగును, వెడవెడ చిడిముడి తడబడని అడిగిన ఎడుమని అడిగిడి నెడలన్. దీని అర్థం దేవుడికి కానీ తప్పుకోకుండా చదివితే పద్యం భాగవతం వచ్చినట్టే. కంఠపద్యం అంటే లక్ష్మీదేవి యొక్క అవస్థను ప్రస్ఫుటంగా మనం ముందుంచినట్టు పోతాం. అడుగుదాం 2 అడుగులు వేస్తున్నట. మరి అడిగితే ఆయన తన ఇక్కడనే ఉండమంటాడని పంపదీసని మనకు సంశయం అవుతుందట. అడుగునా వద్దా అని ఆ చెడిముడి జంగారు వెనక ముందరగా అవుతున్నావు ఆ పరీక్ష మహారాజా. ఇలాగైతేనే నారాయణ వెనక లక్ష్మీదేవి బయలుదేరి వస్తున్నారు. 8 ఇలా వస్తున్నటువంటి లక్ష్మీనారాయణలను చూసి చనుదెంచన్ గనుడల్లవాడే హరి, ఆ హరిపజ్జంగంటిడే లక్ష్మి శంఖచక్రనికాయంబదే భుజంగద్వంశుయున్వాడే క్రన్ననయే తెంచనటంసు వేల్పులు. నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికించక్రికి. నమో నారాయణ నమో నారాయణ నిస్వనులై మృక్కిరి హస్తి దురవస్థా వక్రికించక్రికిన్. ఏనుగ యొక్క అవస్థను నాశనం చేయడకే బయలుదేరి వెళుతున్నటువంటి ఒక్క చక్రధారుడు ఆ విష్ణుమూర్తిని చూసి నమస్కరించారయ్యా. వీళ్ళందరికీ నమస్కారం చేశారు. 2 సెకండ్లు నాశనం అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. మరి ఈ లోపల నా భక్తికి మరణిస్తేలాగు అని దేవతా నమస్కారము తిరస్కరించి మనస్సమాన సంచారుడై పంకజాకరంబునుంబుడగని మనస్సమాన సంచారుడు వెళ్ళినాడు. వెళ్ళి వెంటనే చెరువు దగ్గర వినాడు. పేవరకు అక్కడ చూశాడు. సప్తరితాకంబిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండమండచ్చరంతర నిర్వక్రము పాలితాకిల సుదంద చక్రమున్ వంబే కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా వంబే. 14 ధర్మ సంస్థాపనం చేసి చక్కని శిక్షణనిచ్చి సుదర్శనం
చక్కటి దర్శనాన్ని ప్రసాదించేటువంటి మాటని. దుష్టులకు భయం కానీ మరి శిష్యులకు భక్తులకు సుదర్శనంతో ఎట్లాంటి భయం లేదు. దాన్ని పంపించినాడు. ఒక్క నిమిషం లోపల ఆ మకరి తలను నరికివేసిందయ్యా ఆ సుదర్శన చక్రం పరీక్ష మహారాజా. గ్రహణం విడిచినటువంటి ఒక సూర్యుడిలాగా పాపం ఆ మకరి యొక్క నోటి నుంచి కూరల నుంచి బయటపడ్డాడు. 2 కాళ్ళు గజేంద్రుడు అలాగే బోరగిలబడ్డాడు. ఆ యొక్క స్వామి పాదాల మీద చేయి పెట్టి ఒక్కసారి నిమిన్నాడు స్వామి. గజేంద్రుడి 1000 సంవత్సరాల ఆ బడలికంతా కూడా దూరమైపోయింది. ఆకాశంలో నవవిధ మంగళవాద్యాలు వెలిగినవి. భక్త విజయం జరిగిందయ్యా, భగవంతుడు ఉద్ధరించినాడయ్యా భక్తుణ్ణి అని ముక్కోడి దేవతలంతా పులవాన కురిపించారయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, ఈ మకరి ఎవరు తెలుసునా? దేవరుడు అనే మునీశ్వరుని చేత శాపాన్ని పొందినటువంటి హూహూనామ గంధరుడయ్యా వీడు. ఆ మహానుభావుడు జపం చేసుకుంటూ నది పొంతలో కూర్చుంటే కంటికి కనబడకుండా నీళ్లలోంచి వచ్చి ఆయన కాలు దొరకబడితే ఆయన శాపం పెట్టాడు. మూర్ఖుడా మొసలివైపోదుగా కానీ అవ ఊహూనామ గంధరుడే మొసలైనాడు. అవనినాథ, ఈ గజేంద్రుడు ఎవరు తెలుసునా? ఈయన ద్రవిడ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్న నాముడు. వైష్ణవాగ్రగణ్యుడ యుగనాడు పుణ్యపర్వత ప్రాంతం లోపల విష్ణుమూర్తిని గురించి ధ్యానంబు చేయుచున్నా అగస్త్యుల వారు రావడం చూశాడు. చూడలేక పాప ఆయన చూడకముందే ఆయన శాపం పెట్టాడు అగస్త్యుల వారు. వెంటనే తమో కూడా ఇష్టమైనటువంటి ఏనగజనం ఎత్తమని. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం. ఇంద్రద్యుమ్నుని అలా పెట్టండి. మనమే కళ్ళు మూసుకొని ఆ పరమాత్మ యొక్క జపం చేస్తున్నాం, లేకుంటే ఒక రూపాన్ని ఉటంకించుకొని ధ్యానం చేస్తున్నాం. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కళ్ళు తెలిస్తేనే కదా మనకు తెలిసేది. కళ్ళు తిరగకపోతే వచ్చిన వాడు ఎలా కనబడతాడు మనకు? మరి ఆయన శాపం ఎందుకు పెట్టాడు? అగస్త్యులంతటి వాడు శాపం పెట్టాడు అంటే మహాత్ముల కోపం, అల్పాత్ములకు అనుగ్రహం. దుర్వాసమునింద్రుడు కోపానికి వచ్చాడంటే అది ఒక కళ్యాణానికి. అలాగే అగస్త్యుడు కూడా చాలా గొప్పవాడు. సముద్రాన్ని మొత్తం పుక్కిట్లో తీర్చుకున్నటువంటి ఒక మహానుభావుడు. ఇంకేమిటి? నా రాజ్యం, నా గుర్రాలు, నా ఏనుగులు, నా కాలుబలం అనుకుంటే ఈ బీజీలో పడిపోయి నువ్వు భగవంతుడి యొక్క భక్తుల మోక్షాన్ని పొందలేవు, జ్ఞానోత్తంలో కాలేవరు నాయన. కనుకనే తమో కూడా ఇష్టమైన ఏనుగు జన్మ ఇస్తున్నాను నీకు. బహూనాం జన్మనాం అంటే ఒక చివరి జన్మ అవుతుంది ఏనగ జన్మ. అందుకే గజేంద్రుడు మోక్షానికి పోయినాడు. నేను లేదు పోతున్నాయా? ఎందుకు పోతలేవు అంటే జ్ఞానం పొందడానికి చివరి జన్మ ఏదైనా ఆ జన్మలోనే జ్ఞానాన్ని పొందవచ్చు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలంటే సంపూర్ణ పరిపూర్ణమైన జ్ఞానమే మోక్షానికి కారణమవుతుంది. కనుక అగస్త్యుల వారు ఆ విధంగా శాపం ఇచ్చాడు. శాపప్రాప్తంతో ఇంద్రద్యుమ్నుడు కరినాథుడైనాడు యా పరీక్ష మహారాజా అని చెప్పి లౌకికంలో మీదికి ప్రమాణం చెప్తున్నాడు. మునిపతిని అవమానించిన గనుడు ఇంద్రద్యుమ్న విపుడు కౌంజరయోని జరణం బందే కాన విప్రులంగని అవమానింపదగదు గణ పుణ్యులకైన సుమ్మా. గొప్పవాళ్ళను ఎప్పుడు కూడా అవమానం చేయకూడదయా అంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు నమస్కారం చేస్తూ ఉండాలి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః. నీకంటే వయసులో పెద్దవాళ్ళకు వెళ్ళి తల వంచి ఎప్పుడైతే నమస్కారం చేశావో నీకు 4 సిద్ధిస్తాయిరా నాయనా. దాంతో వర్ధిల్తాయి ఆ 4. ఏంది? ఆయు ప్రమాణం పెరుగుతుంది, విద్య వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మరి శరీర శక్తి బలం కూడా కలుగుతుంది అని మనువు చెప్పినాడు. కనుక పరీక్ష మహారాజా అలా నమస్కారం చేయలేదని కోపంతో శాపం పెట్టాడయ్యా అగస్త్యుల వారు. శాపప్రాపంతో లాగినాడు. ఇలా గజేంద్రుడికి మకరేంద్రుడికి తిరిగి శాపమోచనం చేసి అప్పుడు అడుగుతున్నాడు వెనక ఉన్న లక్ష్మీదేవితో, బాలా నీతో చెప్పా పెట్టకుండా వచ్చినందుకు నన్ను గురించి ఏమనుకున్నావు అని అడిగాడంట. ఇదంతా చెప్తా అడిగేది నేను కడుగు అడిగాను, అడిగి నన్ను అడుగు నుడుగడాన్ని మళ్ళీ నుడుగును, ఇదంతా చెప్తారా స్వామి? నేను అనుకునేది ఏమన్నదిగా దేవా, నీ పాదపద్మాలు
సేవ చేసుకుంటూ ఉండేటువంటి దాన్ని నీ వెంబడే ఉండేటువంటి దాన్ని నేనేమనుకుంటా నీ వెనుకనే వస్తున్నా స్వామి. అయినా కానీ నాకు తెలిసినంతలో దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. దీనుల పాల్టీ బంధువు కదా స్వామి, నువ్వు కల్పతరువు కదా స్వామి, అర్థత్రాణ పరాయణవు కదా, అంటే అందుకోసం నీ వెనకాల నేను వస్తున్నాను అన్నాడు. నవ్వాడు చిన్నవ్వు. అంటే నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావని ఆ నవ్వు. భగవంతుని యొక్క నవ్వులో అంత అంతరార్థం ఉంటుంది. మరి అలా మాట్లాడుకుంటూ ఇద్దరు మళ్ళీ వైకుంఠాన్ని వెళ్ళిపోయినారయ్యా. భక్త విజయం జరిగిందయ్యా. పరీక్షమాలగా పాంచజన్యాన్ని ఒక్కసారి పూరించి తన భక్త విజయాన్ని నిరూపించుకున్నాడు పరమాత్మ. ఏ నరేంద్ర, నీకు నా చేత వివని పడినటువంటి ఈ కృష్ణానుభావమైనటువంటి గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మశాపకంబు దుస్వప్రనాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దుల మేల్గాంచి భూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన వారికి బహు విభమమరు సుమ్మా సంపదలు గల్గు పీడలు శాంతి బంధు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమర జయజిరై ఉండుము మని ముదము చేరునందు విష్ణుండు ప్రీతుడై ఆనదిచ్చ సుమ్మా. అయ్యా, గజేంద్ర మోక్షణ కథను విన్నా చదివినా మాకు ఏం పొలం అంటే ఒక పై పొలం అంతా చెప్పినాడు అనమాట. దుస్వప్నాలు వస్తుంటాయి, భయానకమైనటువంటి ఒక స్వప్నాలు వస్తుంటాయి. ఓ ఓ అని ఏడ్చుకుని లేచి వెళ్తుంటారు, ఒక్కొక్క నిద్రలు లేచి వెళ్ళిపోతుంటారు. వాడికి ఏదో స్వప్నం వస్తుంది. పీడలు ఉంటాయి. గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాచారం మంచిగా లేకున్నా, దుఃఖాలు కలిగినా, అనారోగ్యం పాలైనా కానీ మరి వాళ్ళకు శాంతి సుఖాలు కలుగుతావయ్యా. ఎప్పుడు ప్రొద్దున మేలు కాంచి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. 5 గంటలకు లేచి కాంచెలు పడుకొని గజేంద్ర మోక్షాన్ని గట్ట మనస్ఫూర్తిగా చదివిన వాడికి ఇగో ఈ దుఃఖాలన్నీ కూడా దూరం. అయ్యా, పైవన్నీ మీరు చెప్పినవన్నీ ఆల్రెడీ మాకేమున్నాయి ఇవరికే. మరి మేము వింటే మాకేమి ఇచ్చాడు మీ గజేంద్రుడి మోక్షం చదివినాడి? అలా అడిగటానికి కూడా ఉంటానని తెలిసిపోతాను నాకు. అమ్మో, త్రిలింగ ప్రజల సంగతి ఆయన తెలియదు ఆ మహానుభావుడికి. అయ్యా, మీకు కూడా ఉన్నది స్పెషల్, మీకు లేకుండా ఎందుకు పోతుంది? గజరాజమోక్షణంబును నిజముగా పఠించు నియతాత్మలకు గజరాజ వరదుడిచును గజతురగ చందనములు కైవల్యంబులు. అయ్యా, మీకు వడన వేరే ఉన్నది. ఏమిటది? ఏనుగులు గుర్రాలు రథాలు మీకు ఇస్తాడయ్యా. అమ్ము అమ్ము వాటిని కూడా కట్టేసుకుంటామయ్యా ఇప్పుడు. అవి అందుకే అన్వయం కావాలి. భాగవతం వినడానికి అన్వయం అవగాహన ఈ రెండు లోపిస్తే ఏముండదు. ఇప్పుడు ఈ యంత్రయుగం కదా, మంత్రయుగంలోనో ఏనుగులు గుర్రాలు రథాలు అన్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అవి వాహనాలు కదా. అవే వాహనాలు ఇప్పుడు ఉన్నాయి. 9 hours పవర్, 10 hours పవర్, 4 hours పవర్, 5 hours పవర్ అంటాడు కదా. హార్స్ అంటే ఇది గుర్రం. ఇది 4 గుర్రాల వేగం పోతుందయ్యా. అంటే హీరో హోండానో, సుజుకో, యమహానో, ఇండికానో, ఆ కారు ఈ కారు ఉన్నాయి కదా. కార్లు కావాలండి, కార్లు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. అయ్యా, వాహన వ్యూహం కలుగుతుంది వాడికి. ఏమైనా వాహనాలు కదా. ఏనుగు మీద కూర్చున్నా అదే గమ్యస్థానం చేరాలి. గుర్రం మీద కూర్చున్నా కదే, కారులో కూర్చున్నా కదే, మోటార్ సైకిల్ మీద కదే. రాజా రామచంద్ర భగవానికి. రాజా, ఇవన్నీ 4వ మన్వంతరంలో జరిగిన విశేషాలు నీకు చెప్పానయ్యా.